ప్రభునందు ప్రియాతి ప్రేమైన దేవుని సంఘమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభుతో అలాగనే మీతోనే కలుసుకోవటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగనే ఈ సమయమందు మరి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభు నామాన్ని గణపరచుటకు చేరి వచ్చి మీరందరూ కూడా ఈ యొక్క వాగ్దానం విని ఆశీర్వదించబడాలని దేవుని సేవకునిగా మరి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత దేవుని యొక్క వర్తమానాన్ని విందాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో కలిసి ప్రభువా మరొక దినమందు నీ నామాన్ని గణపరచుటకు మీరు ఇచ్చిన సమయం బట్టి వింటున్న నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారి కుటుంబాలకు నా తండ్రి వర్తమానం ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం దయచేయమని, యేసు నామంలో నీ బిడ్డలు మీరే బలపరచమని క్రీస్తు పేరట స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి దావీదు రాసిన కీర్తన 103వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందాం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎలాగంటండి? తండ్రి తన కుమారుని ఎడల ఎలాగైతే జాలి పడతాడో, మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడలు కూడా దేవుడు అంట జాలిపడును. తండ్రి తన కుమారుల మీద, ఈ లోకంలో శారీరకంగా మనం ఆలోచన చేస్తే తండ్రి తన కుమారుల మీద కానీ తన బిడ్డల మీద కానీ ఏ రకంగా అయితే తన మార్గము తప్పిపోయినప్పుడు, తన నడవడి తప్పిపోయినప్పుడు, తన బుద్ధి తప్పిపోయినప్పుడు, తండ్రి యొక్క మాట మరి వినకుండా త్రోవ తప్పినప్పుడు తండ్రి ఏ విధంగా అయితే మరి బాధపడతాడో, ఏ విధంగా అయితే దిగులు పడతాడో, ఏ విధంగా అయితే మరి అతని మీద మరి జాలి పడతాడో, ఆ విధంగానే యెహోవా నమ్మిన వారి యొక్క బిడ్డల మీదంట, తన యందు భయభక్తులు కలిగిన బిడ్డల మీద ఆయన జాలి పడతాడు. తన బిడ్డల మీద ఆయన జాలి చూపించేవాడు, ప్రేమను చూపించేవాడు, కరుణ చూపించేవాడు. మరి ముఖ్యంగా తన ఎడల భయభక్తులు కలిగిన వారికి మరి దేవుని యొక్క ఉన్నతమైన విధానం ఏందో ఆ వచ్చిన ముందు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే మనము తండ్రి తన కుమారుడి మీద జాలి పడినట్లు, మనం నిజంగా మన బైబిల్ గ్రంథం నుంచి మనం అందరికీ తెలిసిందే. ఒక తప్పిపోయిన కుమారుడు తన తండ్రి యొద్ద ఆస్తిని పంచుకొని తనకొచ్చు భాగాన్ని తీసుకొని వెళ్ళిపోయి దూరదేశం పోయి తనకొచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టుకొని మరి అల్లరి చిల్లరగా తిరిగి, స్నేహితులతో తిరిగి, గర్ల్ ఫ్రెండ్స్తో తిరిగి తనకొచ్చిన యొక్క ఆస్తినంతా పాడు చేసుకొని, తనకొచ్చినంత డబ్బును పాడు చేసుకొని, ఏ విధంగా అయితే లాస్ట్కు తన ఒట్టి చేతులతో ఒట్టి మనిషి మిగిలి ఉన్నప్పుడు ఆ సమయంలో తిరిగి మరలా తండ్రి గుర్తొస్తాడు. ఆ సమయంలో తిరిగి మరలా తన తండ్రి అయినా మరి నా ఇంట్లో అనేక మంది, నా తండ్రి ఇంటి వారి మధ్య అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, వారికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, మరి నేను ఈ ప్రాంతానికి వచ్చి ఈ తెలియని ప్రదేశానికి వచ్చి మరి ఇబ్బంది పడుతున్నానే, అన్నానికి అగసాట్లు పడుతున్నానని చెప్పి తనకు ఎప్పుడైతే మతికి వస్తుందో, కుమారుడు తన తండ్రిని ఎప్పుడైతే మతికి తెచ్చుకుంటాడో, ఆ తెచ్చుకున్న సమయమున తిరిగి తండ్రి వద్దకు రావాలని ఆలోచన కలుగుద్ది. అంతకు మునుపు ఎన్నో అగసాట్లు పడతాడు, పందులు మేపుతాడు, పందులు పొట్టు తినటానికి కూడా ఆశపడినప్పుడు పందులు కూడా నెట్టి వేస్తాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి నీ తండ్రి పట్ల ఎలాగను, నీ కుమారుడి పట్ల ఎలాగ దయగలిగి ఉంటున్నావు, ఎలాగ జాలి పడుతున్నావు, ఏ విషయంలో జాలి పడుతున్నావు? నీ మాట కాదని తప్పిపోయినప్పుడు జాలి పడుతున్నావా? నిన్ను కాదని దూరం పోయినప్పుడు జాలి పడుతున్నావా? లేక నీ మాటను అంగీకరించకుండా మరి వారిష్టసరంగా తిరుగుతున్నప్పుడు జాలి పడుతున్నావా? అవును, జాలి పడతా, తండ్రి ప్రేమ అటువంటిదే. కానీ ఇంతకంటే కూడా ఈ లోకంలో తండ్రి కంటే కూడా గొప్ప ప్రేమ, గొప్ప జాలి, గొప్ప దయ
నీ బిడ్డల మీద దేవుడు దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. అందుకే యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగైతే భక్తిని ప్రేమను కలిగి అతని యందు విశ్వసించి ప్రభువైన యేసు క్రీస్తునందు బ్రతుకుతూ ఉంటున్న వారి ఎడల దేవుడు ఇకను ఈ తండ్రి కంటే కూడా గొప్ప జాలి పడుతున్నాడు, గొప్ప జాలితో వారిని చూస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే జాలితో తిరిగి వచ్చినప్పుడు తండ్రి తన కుమారుని చేర్చుకున్నట్లు, తండ్రి తన మీద మెడ మీద పడి కుమారుని ముద్దు పెట్టుకున్న రీతిగా ఈ లోకంలో తండ్రి ఆ విధంగా ఉంటే ఇక పరలోకముందు నా తండ్రి ఇంకా ఎంత జాలి పడొచ్చు, ఇంకా ఎంత ప్రేమ కలిగి ఉండొచ్చు, ఇంకా ఎంత నీ పైన ఆయన ముకుటం చూపించవచ్చు. కాబట్టి తప్పిపోయిన నీవు కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కానీ మీరు కానీ మేము కానీ ఎవరమైనా సరే ఎటువంటి పరిస్థితులలో ఎటువంటి దుర్మార్గ స్థితిలో ఉన్నా ఆయన నీ మీద జాలి పడుతున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన యొద్దకు రావాలని, ఆయన చెంతను చేరాలని, ఆయన జాలి నీ మీద చూపించాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ఇంతవరకు వర్తమానం విన్న మీరందరూ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మీకు శుభాలు తెలియజేస్తూ కళ్ళు మించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల వర్తమానంతో ప్రభా, ఎందరైతే నీ బిడ్డలు ఈ మాటలు విన్నారు అటు కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలి పడుతున్నాను నా తండ్రి. నీ బిడ్డల పైన నీ జాలి నాయన నా తండ్రి చెప్పలేనిది వర్ణించలేని జాలి నా ప్రభా. అటువంటి నా తండ్రి జాలి నీ ప్రేమ దగ్గరకు నీ యొక్క నీ ప్రేమ యొక్క నివసించడానికి నీ బిడ్డలు నా తండ్రి ఇష్టపడేటప్పుడు సహాయం దయచేయండి. వర్తమానమైన నీ బిడ్డలను కుటుంబాలను ప్రభా అయ్యా మీరే ఆ బిడ్డల పైన కృప చూపించి ఇకను నా తండ్రి బ్రతుకున్నంత కాలం శాశ్వతమైన ప్రేమ నీ బిడ్డలపై ఉంచమని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.